అందరికీ నమస్కారం. అవినీతి అంటే మనందరికీ తెలిసిన విషయమే. రోజు ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం. కానీ దాని లోతు, ముఖ్యంగా చిన్న చిన్న లంచాలు మన వ్యవస్థ మీద చూపే ప్రభావం, దాని గురించి ఆలోచిస్తున్నామా? అవును. ఈరోజు మనం అవినీతి రహిత సమాజం దిశగా అనే ఒక విశ్లేషణ చూద్దాం. ఇందులో కొన్ని ఆలోచింపజేసే విషయాలున్నాయి. నిజమే. ఈ విశ్లేషణలో ప్రత్యేకంగా ఏం హైలైట్ చేస్తున్నారంటే, మనం చాలాసార్లు చిన్న అమౌంట్స్ అనుకుంటాం కదా. అవును, ఫైల్ కదలడానికి ₹100, రేషన్ కార్డుకి 200 అలా. అదే, సరిగ్గా అవే. చూడ్డానికి చిన్నగా కనిపిస్తాయి. కానీ నిజానికి ఇవే మొత్తం వ్యవస్థని లోపల నుంచి ఎంత బలహీనపరుస్తున్నాయో ఇది చెప్తోంది. ఇది డబ్బుల విషయం మాత్రమే కాదు, అంటే మన నైతికత కూడా దెబ్బతింటోంది. అంటే ఆ 100-200 కేవలం ఆ ఒక్క పనితో ఆగకుండా ఒక చైన్ రియాక్షన్ లాగా అలా వెళ్తుందని అంటారా? ఖచ్చితంగా అదే విశ్లేషణలో చెప్తున్నారు. ఒకరు లంచం ఇచ్చారనుకోండి, అది చూసి మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉండటం, లేదా వాళ్ళు కూడా అదే దారి పట్టటం. ఈ మౌనం, ఈ సర్దుకుపోయే తత్వం, ఇదే అవినీతి వ్యవస్థకు ఇంకా బలాన్నిస్తోంది. అంటే ప్రతి చిన్న లంచం కూడా నిజాయితీగా ఉండాలనుకునే వాళ్లను కూడా నిరుత్సాహపరుస్తోంది అని ఇందులో ఉంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎవరిది బాధ్యత? అంతా గవర్నమెంట్ చూసుకోవాలా, లేక ఆఫీసర్లేనా? అక్కడే ఈ విశ్లేషణ కొంచెం డిఫరెంట్గా చెప్తోంది. బాధ్యత కేవలం వాళ్లమీదే కాదు, మార్పు మనతోనే మొదలవ్వాలి అని చాలా క్లియర్గా చెప్తోంది. మొదటి స్టెప్, చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, అసలు లంచం ఇవ్వకపోవడం. నేను ఇవ్వను అనే నిర్ణయం ముఖ్యం. కానీ చాలామందికి భయం ఉంటుంది కదా, లంచం ఇవ్వకపోతే పని అవ్వదేమో అని. దానికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా చెప్పారా ఇందులో? చెప్పారు. అదే ప్రాక్టికల్ మార్గాలు కూడా సూచిస్తున్నారు. వీలైనంతవరకు ఆన్లైన్లోనే అప్లై చేయడం. ఓకే. లేదా గవర్నమెంట్ సర్వీసుల్లో ఏదైనా ఆలస్యం జరిగితే కంప్లైంట్ చేయడానికి వెనకాడకపోవడం. అవసరమైతే మనకి సమాచార హక్కు చట్టం ఉంది కదా, ఆర్టీఐ. అవును, ఆర్టీఐ. అలాంటి పవర్ఫుల్ టూల్స్ వాడుకోవడం, వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆర్టీఐతో ఎలా జవాబుదారీతనం తీసుకురావచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అంటే లంచం ఇవ్వకపోవడమే కాదు, సిస్టమ్ని క్వశ్చన్ చేయడం, అకౌంటబుల్గా మార్చడం కూడా ముఖ్యమన్నమాట. వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయి. సిస్టంలో నిజాయితీగా పనిచేద్దామనుకునే ఆఫీసర్స్ ఉంటారు కదా, ఉంటారు. వాళ్లకి మన సపోర్ట్ చాలా అవసరమని ఈ విశ్లేషణ గట్టిగా చెప్తోంది. అలాంటి వాళ్లని గుర్తించి వాళ్లకి అండగా నిలబడితే అది ఒక పాజిటివ్ మార్పు తెస్తుంది. ముఖ్యంగా యువత గళం విప్పాలి. సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ తేవచ్చు. అలా